15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్యంలోని భూభాగం ప్రస్తుతం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం. ఈ ప్రాంతంలో దేవగిరి, రాయగిరి, దేవనహళ్లి, గుమ్మగుట్ట లాంటి గ్రామాలు ఇంకా ఆ కాలంలోనే ఉండిపోయాయి. మరుగున పడిపోయిన ప్రాచీన కళలు, సాంప్రదాయ నృత్యాలు ఇక్కడ ఇంకా సజీవంగానే ఉన్నాయి. పచ్చని పొలాలు, అచ్చమైన పాడి పశువులు, స్వచ్ఛమైన గాలి నీరు, మచ్చలేని నిండైన నవ్వులు ఇవే వీళ్ళ ఆస్తి. ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతానికి ఓ ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదం పేరు రాహుల్ వడయార్. వెలుగు కొమ్మల మధ్య నుంచి రావడానికి ఎంత కష్టపడుతుందో చూసారా? ఈ చీకటి మిగతా అడవుల్లో చీకటి కంటే చాలా చిక్కగా ఉంది. ఇక్కడికి సన్నటి సూర్యకిరణాలే రాలేకపోతుంటే పోలీసులు ఎలా వస్తారు? ఐ లైక్ ఇట్. ఈ అడవిలో ఎర్రచందనం ఒక్కటే కాదు, 100 కోట్ల విలువ చేసే రంగురాళ్లున్నాయని జియాలజికల్ డిపార్ట్మెంట్ సర్వేలో తేలింది. తమిళనాడులో సెక్యూరిటీ టైట్ అయిపోయింది. అందుకే మన బిజినెస్ ఇక్కడ ఓపెన్ చేయాలి. కష్టం. ఎందుకో? ఈ ఊరు మొత్తం ఒకటి కంట్రోల్లో ఉంది. అతనికి తెలియకుండా అడవిలో ఆకు కూడా కదలదు. ఎవరతను? పిచ్చయ్య నాయుడు. నాయుడు తాటి చెట్లు అంటాడు. వయసుతో పాటు చావు కూడా పెరుగుతుంది. ఈ ఊర్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సంక్రాంతికి జరిగే కర్రసాం పోటీల్లో గెలిచిన వాళ్లదే అధికారం. 40 సంవత్సరాలుగా పిచ్చయ్య నాయుడే గెలుస్తున్నాడు. ఈసారి కూడా అతనే గెలుస్తాడని అందరి నమ్మకం. ఇతన్ని కొనేస్తే? అతనికి ఊరంటే ప్రాణం. అతను అధికారంలో ఉన్నంత వరకు ఈ ఊర్లో అడుగు పెట్టడం అసాధ్యం. ఇతను అపోజిషన్ ఎవరు? తప్పకుండా మనమే గెలుస్తాం. ఓడిపోతాడు. ఎవడ్రా నువ్వు? ఆడోడిపోతాడా? ఆడెవడో తెలుసా? ఓబులాపురం ఓబులేసు. ఆడి బలం ఏంటో తెలుసా? ఒంటి చేత్తో 5 మదపు టేనుకుల్ని మట్టి కనిపించాడు. నన్ను గెలవమను చూద్దాం. ఒరే ఓబులేసు, ఎసేరా కొడుకుని. చేస్తే శ్మశానానికి వెళ్తారు. నేనెక్కడుంటే అక్కడే శ్మశానం. ఎవరు సామి నువ్వు? ఫ్రెండ్, స్నేహితుణ్ణి. నీకు ఊరి మీద పెత్తనం కావాలా? అట్ట అడుగుతావేం స్వామి? పెత్తనం పాయసం లాంటిది, తీయగుంటది. ప్రతిపక్షం పసర్ లాంటిది, చేదుగుంటది. 40 ఏళ్ల నుంచి ఆ కుర్చీ కోసం ఎదురు చూస్తున్నా. నీకు ఊరు మధ్య ఉన్న కుర్చీ కావాలి, నాకీ ఊరు చుట్టూ నా అడవి కావాలి. ఈసారి నీ తరపున పోటీలో నేను దిగుతాను. అర్థమైంది స్వామి. అధికారం నాది, అడవి నీది. చిన్న ఇన్నపం స్వామి. పోటీలో పిలిచైన ఆయన్ని ఓడించొద్దు, చంపేయండి. శత్రువు ఓడిపోవడం కన్నా కళ్ళ ముందు చచ్చిపోతే ఆ తృప్తి వేరు. నాయుడు, ఈసారి ఆ గుండప్పగాడి నీ మీద పోటీకి ఎవడో గట్టివాడిని దింపుతానంటున్నాడు. అలాంటి వెధవుల నుంచి నా ఊరిని కాపాడుకోవాలనే బలమైన సంకల్పం ముందు ఏ బలం నిలబడదు. అయ్యా, 10 ఏళ్ళ నాడు మీ మన్మడు గారు మీకు తిలకం దిద్ది పోటీకి పంపించారు. ఇప్పుడు కూడా బాబు వస్తే బాగుంటదయ్యా. బుద్ధి లేదురా నీకు? ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నావు? వాడన్నది నిజమేరా. మళ్ళీ 10 ఏళ్లకి నేను ఉంటానో లేదో తెలియదు. అందుకే ఈ సంక్రాంతికి నా మనవడు వచ్చే తీరాలి. 10 ఏళ్లుగా కనీసం నీతో మాట్లాడటానికి ఇష్టపడిన వాడు ఇప్పుడు ఎలా వస్తాడు రా? మావయ్య ఎలా ఉన్నారు? చావు కోసం ఎదురు చూస్తున్నాను. ఓహో, ఈ సంక్రాంతికైనా నా మనవడు వస్తాడో? నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను మావయ్య. నాన్న, పోనీ నేను చస్తే గాని వాడు రాడంటే చెప్పండి, చచ్చిపోతాను. మీరు అలా మాట్లాడకండి నాన్న. వాడిని ఎలాగోలా కన్విన్స్ చేసి నేను పంపిస్తాను. నాకు తెలుసమ్మా వాడు నీ మాట వింటాడని. మీరు జాగ్రత్త నాన్న. ఉంటాను తల్లి. బానే మేనేజ్ చేసావురా. ఇప్పుడు వస్తాడు చూడు. నాన్న బాధ ఎప్పటికి అర్థం చేసుకుంటాడు ఏంటో వాడు. ఈ సంక్రాంతికి ఎలాగైనా వాడు అక్కడికి పంపించాలి. ఇంతకీ వాడు ఎక్కడ? ప్రియాని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. చిన్నప్పుడు శాంటా క్లాస్ నాకు ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చినా ఏదో ఒక మంచి జరిగేది. థ్యాంక్ యూ శాంటా. మెరీ క్రిస్మస్. చాలా సంవత్సరాల తర్వాత శాంటా క్లాస్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అంటే ఈరోజు నాకేదో మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ శాంటా. మిమ్మల్ని రావు గారు పంపించారా? అవునండి, రావు గారికి పంపించారు. లెట్స్ గో. యా. ఏమండి? ఏమైందండి? నా హ్యాండ్ బ్యాగ్ పోయిందండి. అందులో నా ఫోన్ కూడా ఉందండి. పాస్పోర్ట్ లేదు కదా? పాస్పోర్ట్ నా దగ్గరే ఉందండి. అది పోయిందని టెన్షన్ అవ్వకండి. ఇదేనా మిగిలిందని రిలాక్స్ అవ్వండి. ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్. అయినా మనం ఫస్ట్ టైం కలిసాం, ఇలా జరిగింది, ఎప్పటికీ మర్చిపోలేం. ఇలా పాజిటివ్ గా ఆలోచిస్తే ఎక్స్పీరియన్స్లు మిగులుతాయి. ఏసీ. ఫోన్. యా, థ్యాంక్ యూ. హలో చెయ్. ఇక్కడ ట్రైన్ టెర్మినల్ దగ్గర పెద్ద గొడవ జరుగుతోంది. ఇస్ ఇట్? ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే, ఐమ్ కమింగ్. ఏమండి, మధ్యలో చిన్న ఇష్యూ, చూసుకుని వెళ్దాం. ఓకే ఓకే. ఇంకా మాట్లాడమంటే చెప్పు తీసి కొడతాను. మెసేజ్ సిగ్గులేదే. ఫస్ట్ నువ్వు మెసేజ్ పెట్టావని నేను పెట్టాను. ముందు నువ్వే పెట్టావు. నువ్వే పెట్టావు.
నువ్వే పెట్టావు నేను పెట్టాను. నువ్వెందుకు పెట్టబా? నువ్వు రోజు తాగేసి శీలా నాకు ఫోన్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు అని ఏడుస్తుంటే నీ ఫోన్ నుంచి నేనే పెట్టాను. నువ్వు నా కోసం ఏడుస్తున్నావా? ఏ నువ్వు మాత్రం వాడి కోసం ఏడవట్లేదా? ఏంటి ఇది కూడా నా కోసం వెయిట్ చేస్తుందా? బావా మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్న ఈగో ప్రాబ్లం, అది తీసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. షీలా సారీ చెప్పు. సారీ. ఐఎమ్ ఆల్సో సారీ. పర్లేదు లేవే. Go, go. అదెంత పని బా? నువ్వు రావే. లవ్ యూ రా. లవ్ యూ టూ. ఎవరైనా మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయడం నాకు అలవాటు. ఇద్దరిని కలపాలనే నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. ఐఎమ్ ఇంప్రెస్డ్. బా ట్రైన్కి 3 hours లేట్ అంటరా. ఎడ వెయిట్ చేస్తాడు? వాటర్ కరెంట్ పెగలు ఉంది, వేసేస్తాను. పద పోదాం. రేయ్ ఇలాంటప్పుడు నీ బ్రెయిన్ ఫ్రిడ్జ్ లో పెట్టి నా బ్రెయిన్ తో ఆలోచించు. ఇప్పుడే ప్యాచ్ అయిపోయింది, దాని ప్లాంట్ కింద కన్వర్ట్ చేసి ఫ్రూట్స్ ఎంజాయ్ చేయరా. నేను ఫ్రూట్స్ తిన్నగా. తాను తింటే తెలు, మరి మా ఫోన్ చేస్తే మనం ఆఫ్ చేస్తాం. నేను చంపేస్తాను. చంపేరా? ఇలా వస్తున్నాను. ఏంటి 3 hours వెయిట్ చేయాలా? నా వల్ల కాదు, నాకు బోర్ కొడుతుంది. బోరా? ఎప్పుడైనా మీ లైఫ్ లో రివైండ్ చేసుకుని హైలైట్స్ ఏంటని చూసుకుంటే ఈ 3 hours 3D లో కనిపిస్తాయి. రియలీ? యా, బట్ కండిషన్స్ అప్లై. ఈ 3 hours మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే చూడాలి. అప్పుడే మీకు ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. బై ద వే, ఐమ్ చే. ఐఎమ్ మీరా. చే, నిజంగానే నీతో ఉంటే టైం తెలీదు. యూ ఇంప్రెస్డ్ మీ అలాట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఇక్కడ ఉండే 5 days నా కోసం టైం స్పెండ్ చేయగలరా? మై ప్లెజర్. థ్యాంక్ యూ. ఇదేనండి రావు గారి ఇల్లు. రేయ్ మ్యామ్ లగేజ్ తీసుకురా. నాకు డిక్కి తిను రాదు. ఇంతవరకు పేపర్ చేస్తున్నాడు బా. కరెక్టేవా? ఇంత లేట్ క్యాచ్ చేసావేంట్రా? అంత ఫాస్ట్ గా కరెక్టేవా? టైం రా, మన టైం బాగుంటే అన్ని అలా కలిసి వచ్చేస్తాయి. ఈ 5 days లో నా అమ్మాయిని టోటల్ గా ఫ్లాట్ చేసి ఇక్కడే పర్మనెంట్ గుండి పెళ్లి చేస్తాను చూడు. ఆల్ ది బెస్ట్. లగేజ్ తెచ్చి ప్లీజ్ కమ్. షూర్. ఇతను ఎప్పుడు మీతోనే ఉంటాడా? యా, దిష్టి తగలకుండా. ఏమండి బయట జరిగింది ఏది లోపల చెప్పకనే. హలో, ఆ? నా దగ్గర సీక్రెట్ దాచడం అంటే స్విస్ బ్యాంక్ లో బ్లాక్ మనీ దాచినట్టే. అవునా? హా, అయితే సూపర్. సూపరే. మా ఏమంటాడు చూసుకోండి. కోపంగా చూస్తున్నారే, ఆయనే మా డాడీ. లేట్గా వచ్చాం కదా. సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, 8 languages మీద కమాండ్. కానీ ఇంట్లో అందరు తెలుగులోనే మాట్లాడానండి మ్యాన్. నవ్వుతూ వస్తుందే మా మమ్మీ, కొత్తగా వచ్చారు కదా, హౌస్ వైఫ్, ఎక్సలెంట్ కుక్. మా అందరిని ఫీడ్ చేసి తను స్లిమ్ అయిపోయింది పాపం. కాఫీ. రవి ప్రకాష్ మా పెద్ద బావ, రాజేష్ వాళ్ళ అన్నయ్య. డాడీతో పాటు బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. అయితే నిద్రలో ఉంటాడు, లేకపోతే నెట్లో ఉంటాడు. మనుషులు మాత్రం ఉండడు. అమాయకంగా చూస్తుందే మసిరక్క, మిసెస్ రవి ప్రకాష్. సో ఒక కోపం, ఒక అమాయకత్వం, ఒక ఆవేశం, ఒక అల్లరి, ఇలా ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఎమోషనల్ ఫ్యామిలీ మాది. ఏం డాడీ? ఎవరి అమ్మాయి? అదిగో చూసారా టైమింగ్. ఎవరంటావేంటి, నువ్వే పికప్ చేసుకోమన్నావు కదా. నేను పికప్ చేసుకోమని చెప్పింది ఆ అమ్మాయిని. ప్రియా, అంకుల్, ఎయిర్పోర్ట్ లో నీ కోసం 3 hours వెయిట్ చేశాను. ఎగ్జామ్ మిస్ అవుతానని ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నీ ఫోన్ ఆఫ్ లో ఉంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను. అంటే ఈ అమ్మాయి. అంటే మీరు కేఎన్ రావు గారు కాదా అంకుల్? నా పేరు కేజీ రావు అమ్మా. సారీ డాడీ, ప్రియ పేరు గుర్తు రాలేదు, నీ పేరు పూర్తిగా రాయలేదు. సరిగ్గా చూసుకోగలదా? నాకు ఇక్కడ ఎవరు తెలియదు. అయ్యో. ఫోన్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆపమ్మా. నువ్వు అనుకోమా. నువ్వు ఆపా. ఏమండి, పాస్పోర్ట్ కోసం రోజులు ఇంట్లో వెయిట్ చేస్తారు. వీసా కోసం గంటల ఎంబసీలో వెయిట్ చేస్తారు. అరే కావాల్సిన కోసం కాసేపు ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేయాలండి. అనే ఎంతమంది రావులు? కేవీ రావు, కేఎస్ రావు, కేజే రావు, విఎన్ రావు, పిఎన్ రావు, ఎంఎన్ రావు, ప్రతి అడ్డమైన రావే. ఏ మాయా? అబ్బా, నువ్వు కూడా రావే కదా. సారీ మాయా. అసలు ఇతని లవ్ స్టోరీ వల్ల ఇంత లేట్ అయింది అంకుల్. స్విస్ బ్యాంక్ అన్నా. Shut up. పైగా వోడ్కా తాగేసి అమ్మాయితో గొడవ పెట్టుకున్నాడు అంకుల్. ఏరా వోడ్కా తాగావా? విస్కీ తాగితే గౌట్ వస్తుంది, బ్రాందీ తాగితే డౌట్ వస్తుంది. అందుకే వోడ్కా ప్రిఫర్ చేస్తాను అన్నయ్య. చిచి, అయినా ఒక కన్ఫ్యూజన్, ఒక పొరపాటు, ఒక తప్పు అన్నీ ఒకే సిచ్యువేషన్ లో ఎలా చేశారా? అదేదో ఫార్చునేట్ గా, చిచి అన్ఫార్చునేట్ గా అయిపోయింది డాడీ. ఇంతకీ నీ పేరేంటమ్మా? మీరా వెళ్ళంకి. ఈమెయిల్ ఐడిలో ఉంది కదా మాయా. కేఎన్ రావు గారి గురించి డీటెయిల్స్ ఏమైనా తెలుసా అమ్మా? మ్యూజియం డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారని తెలుసు అంకుల్. రేయ్, ఈ అమ్మాయిని అన్ని మ్యూజియంస్ తీసుకెళ్లి ఎంక్వైరీ చేయి. దొరక్కపోతే ఇది కూడా వ్యాలిడ్ పాయింటే, దీని మీద కూడా డిస్కస్ చేయాలి. ఏంట్రా డిస్కస్ చేసేది? దొరకపోతే ఇంటికి తీసుకొచ్చే. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్. ప్రియా నీ రూమ్ తీసుకెళ్ళి. థ్యాంక్ యూ అండి. వెళ్ళమ్మా. పదమ్మా. ఏంటి బా ఏమన్నా లక్ మెయిన్ డోర్ నుంచి వచ్చేలోపు బ్యాడ్ లక్ బాత్రూమ్ స్నానం చేస్తుంది. పక్కన ఉన్నావు కదా. ఏరా ఇన్నిసార్లు చీ కొట్టినా చాచి కొట్టినా ఫీల్ అవ్వేంట్రా? రేసుగురం సినిమా హీరోయిన్ లో లోపల ఫీల్ అవుతున్నా అన్నయ్య. అసలు లైఫ్ లో అంబిషన్ లేదా నీకు? ఎందుకు లేదు? ఎప్పటికైనా మాయ తన చేత నాకు పెక్క కలిపేవాలి. అదే నా అంబిషన్. అయితే ఆయన అడుగు. ఇప్పుడు కదా మాయా అంబిషన్. నెట్ గా ఈ మ్యూజియం లో దొరికేస్తారు కదా. దొరికేస్తారు, దొరికిపోతారు. చా, ఇదొకటి. ఆ మెసేజ్ వచ్చినప్పుడల్లా ఇరిటేట్ అవుతున్నారు. ఏమైంది? ఏం లేదులేండి. ఏమైందో చెప్పండి. గుర్తుని చెప్పమంటారా, తెలిసింది చెప్పమంటారా? జరిగింది చెప్పండి. స్టెఫీ గ్రాఫ్ టెన్నిస్ బాల్స్ ఆడుకుంటే ఈ స్టెఫీ బాయ్స్ బ్రెయిన్స్ తో ఆడుకుంటుంది. ఇంట్రెస్టింగ్. ఇరిటేటింగ్ అండి. అందరిలాగే నన్ను పడద్దని ఫాలో చేసింది. నేను అన్ఫాలో చేశాను. దాంతో పగబెట్టేసి ఇలా ఫోటోలు పంపించిన టార్చర్ చేస్తాను. చూడండి చూడండి. మీరు పంపించండి. దానికంటే బోల్డ్ మంది బాయ్ ఫ్రెండ్స్ నాకెవరున్నారండి? నేనున్నాను కదా. అదే స్టెఫీని ఇరిటేట్ చేయడానికి నేను మీకు కోఆపరేట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. కానీ ఇప్పుడు ఇంత బాగా కవర్ చేసి ఎక్కడ దొరుకుతాడు? దొరకాలి. దొరకపోతే దొరకపుచ్చుకోవాలండి. ఏం చేస్తాను చెప్పండి. ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఎక్స్క్యూజ్ మీ, Yes. చిన్న ఫేవర్. ఆర్ యూ తెలుగు? ఎలా కనిపించారండి? మనిషిని చూసి మ్యానుఫ్యాక్చరింగ్, కలర్ చూసి కంట్రీ చెప్పేయగలను.
యూ ఆర్ జస్ట్ అమేజింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ బ్యాక్గ్రౌండ్ మాకు కొన్ని పిక్స్ తీస్తారా? లవర్స్ అనిపించాలి. ఈ ఫోటోలు చూసిన తర్వాత లవర్స్ అంటే వీళ్ళే అనిపించాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. బట్ నేనేం చేస్తాను నాకు తెలుసు. ఐ హావ్ క్లియర్ వాట్ కాన్ఫిడెన్స్. యూ విల్ సీ మై కాన్ఫిడెన్స్ ఆన్ ఫోటోగ్రఫీ ఆల్సో. క్లాచాక్ క్లాచాక్. ఈ చేతిని మెడ చుట్టేసి ఈ కాల్ని మధ్యకి మడిస్తే ఇలా లాగి పట్టుకుంటే ఇంకో క్లచాక్. అది క్లచాక్. ఇంకో కొత్త క్లచాక్. ఇది లవ్ క్లచాక్. ఇప్పుడు నువ్వు అమ్మాయి బ్యాక్ మీద చేయి. అది ఫోటోలో కనిపించదు. అది నాకు తెలుసు. అతను అక్కడ చేయగానే బాడీలో వైబ్రేషన్స్ వచ్చి ఫీలింగ్స్ ఫేస్ లోకి వస్తాయి. అవి నేను లాగేస్తా. లాగింది చాలు. చే నువ్వు ఆ ఫోటోలు పంపించే, Yeah. నేను మ్యూజియంకి వెళ్ళి వచ్చేస్తాను. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే.